హలో గాయ్స్, మీరు చూస్తున్నారు మ్యాక్స్మిన్. ఈరోజు మనం కైన్మాస్టర్ అందరికీ తెలుసుంటుంది. యూట్యూబ్లో ఛానల్ ఉండే వాళ్ళకి ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉండే సాఫ్ట్వేర్ ఇది మొబైల్ ఎడిటింగ్ కైన్మాస్టర్. ఇప్పుడు మనం ట్యుటోరియల్ చూద్దాం. జస్ట్ అంటే కైన్మాస్టర్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి జస్ట్ నేను ఒకటి న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. 16:9 అనేది మన యూట్యూబ్కి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈ 9:16 ఫేస్బుక్ మరియు 1:1 అనేది ఇన్స్టాగ్రామ్ కోసం. మనం అయితే యూట్యూబ్ కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా వస్తుంది. దీని తర్వాత ఇక్కడ మీడియా అనే బటన్ ఉంది కదా, ఇక్కడ ఈ మీడియా పైన క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన క్లిప్ అనేది యాడ్ చేసుకోవాలి. జస్ట్ అంతకన్నా ముందు మనకి మన ఇంట్రో వీడియో ఒకవేళ ఉండింటే మన ఇంట్రో వీడియో అది పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఆ తర్వాత మనం కెమెరాతో తీసుంటాం కదా, జస్ట్ ఇక్కడ నేను తీసుకున్నాను స్పాట్లో. జస్ట్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ వీడియో అనేది. ఓకే, వచ్చింది కదా. ఈజీగా మనం అటువైపు ఆ లాస్ట్కి ఇవ్వాలంటే జస్ట్ ఇక్కడ ఈ లాస్ట్లో ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ దానిపైన క్లిక్ చేయగానే వస్తుందన్నమాట. జస్ట్ నేను ఇది ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియో. ఇందులో అసెట్ స్టోర్ అని ఒకటి ఉంటుంది. ఇదే ఇది దీనిపైన క్లిక్ చేయగానే మనకి కావాల్సిన అసెట్స్ అన్నీ ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేస్తున్నా, ఇందులో ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్ అని ఇవన్నీ నేను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకునేవి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వర్షన్ ప్రో వర్షన్ కైన్మాస్టర్ ప్రో అన్నమాట. పైకి ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ వాటర్ మార్క్ పడుతుంది మేడ్ విత్ కైన్మాస్టర్ అని. ఇప్పుడు అదేం పడట్లేదంటే ఇది ప్రో వర్షన్ కాబట్టి పడట్లేదు. అది నేను ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకున్నాను క్రోమ్ నుంచి. ఇది క్రాక్ వర్షన్ అన్నమాట. జస్ట్ ఇక్కడుండే అన్ని ఎలిమెంట్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇది పాస్ ప్లే బటన్, ఇప్పుడు మీరు చూస్తుంది ఇది పాస్ ప్లే బటన్. ఇది అసెట్ స్టోర్ ఇది అసెట్ స్టోర్ అన్నమాట. ఇదంతా ఒక మెయిన్ ప్యానల్. ఇందులో మనం లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీడియా ఫస్ట్ రాగానే మీడియా యాడ్ చేసుకోవాలి. దానిపైన మనకు కావాల్సింది ఏమైనా ఫొటోస్ కానీ టెక్స్ట్ కానీ మనం ఏదైనా పెట్టుకోవాలన్నా దానికి లేయర్. ఇంకొంతమంది క్రోమాకి యూస్ చేస్తారు. అంటే వీడియో పైన మళ్ళీ వీడియో వస్తుంది అనమాట. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ వేసి ఏదైనా సబ్స్క్రైబ్ బటన్ అలాంటిది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు లేయర్లోంచి. ఆడియోలోంచి ఇంకా మనం ఆడియో ఇప్పుడైతే వీడియో క్లిప్ పెట్టాము. దీన్ని సౌండ్ తగ్గియాలనుకుంటే జస్ట్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆడియో సింబల్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా సౌండ్ తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను కింద ఒక సాంగ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. అంటే మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక్కడ ఆడియో పైన ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో పైన క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం జస్ట్ నేను డౌన్లోడ్ చేసుకున్న ఆడియోస్ అవి పెడతాను. ఓకే, ఉన్నాయి కదా. డిజిటల్ మెమొరీస్ అనేది మాత్రం ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను. అన్నిటితో పోలిస్తే కైన్మాస్టర్ అనేది చాలా ఈజీ అనమాట. ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థంబ్నెయిల్ చేయడానికి కూడా పెద్ద కష్టపడాల్సిన ఇప్పుడు ఇది ఉంది కదా. జస్ట్ మనకి థంబ్నెయిల్ కావాలనుకుంటే ఇక్కడ క్యాప్చర్ ఇమేజ్ లాంటిది ఉంటుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే బటన్ నొక్కుతాను. మనకి మొబైల్లో సేవ్ అయిపోతుంది. ఈజీగా థంబ్నెయిల్స్ కూడా ఇక్కడ నుంచే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ సాఫ్ట్వేర్ ఇది. ఇప్పుడైతే మనం మ్యూజిక్ అయితే యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఈ మ్యూజిక్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే దానిపైన జస్ట్ అట్లా క్లిక్ చేసి పట్టుకుంటే ఇది మనకు కావాల్సిన దగ్గరకు వస్తుంది అనమాట. మనకు కావాలి 2-3 క్లిప్లు యాడ్ చేస్తాను. ఇంకొక క్లిప్ గ్రాఫిక్స్ కూడా మీకు చూపిస్తాను. జస్ట్ మీడియా పైన క్లిక్ చేసి ఇంకొక క్లిప్ యాడ్ చేసుకుంటాం. ఇంకోటి అయితే యాడ్ చేసుకున్నాను.
దీనికి క్లిప్ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మన క్లిప్ గ్రాఫిక్స్ అనేది ఉంది కదా, ఆ క్లిప్ గ్రాఫిక్స్ పైన క్లిక్ చేస్తాను. ఇది నేను అవన్నీ ఎస్ఎస్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది ఒకేలా లాస్ట్లో ఉందనుకున్నాం. ఇక్కడ మనకి కింద ఎండ్ క్రెడిట్స్ ఇస్తాం కదా, జస్ట్ దానిపైన క్లిక్ చేసి ఎండ్ క్రెడిట్స్ అనేది ఇది ఒక క్లిప్ గ్రాఫిక్స్ అనమాట. ఎస్ఎస్ స్టోర్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నా. జస్ట్ దానిపైన క్లిక్ చేసి ఇవి మనకు కావాల్సిన టెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి కదా, ఇక్కడైతే స్క్రోల్ అవుతున్నాయి కదా, ఆ స్క్రోల్ అయ్యే దగ్గర మనం ఎండ్ క్రెడిట్ చేయాలనుకుంటే మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇవన్నీ మనకి ఎస్ఎస్ స్టోర్లో దొరుకుతాయి, ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతే. ఇంకంతే. దీనిపైన ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాను క్లిప్ గ్రాఫిక్స్ని. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనిపైన మనం సబ్స్క్రైబ్ అనే బటన్ యాడ్ చేసుకోవాలనుకుంటే, బట్ నా ఫోన్లో ఇప్పుడు సపోర్ట్ చేయదన్నమాట. మామూలుగా అయితే మీకు లేయర్ పైన క్లిక్ చేస్తానే ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, నాకు ఇక్కడ మీకైతే ఇమేజ్ ప్లస్ మీడియా కూడా ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ చేసి జస్ట్ ఆడియో క్లిప్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఆ తర్వాత జస్ట్ నేను ఫోటో పెడతాను. మీరైతే వీడియో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, వచ్చింది. ఇప్పుడు దీనికి నేను మామూలుగా అయితే ఇలా వీడియో పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేస్తానే కింద క్రోమా కీ అని వస్తుంది కదా, క్రోమా కీ పైన నొక్కి వెనకల ఏదైతే ఇప్పుడు మనం వెనకాల గ్రీన్ కలర్తో కొన్ని క్లిప్స్ చూస్తాము, వీడియో క్లిప్స్, దానికైతే ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. జస్ట్ మనం ఇవి అడ్జస్ట్ చేసుకోగానే జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కనబడుతుంది కాబట్టి మొత్తం గ్రీన్ అంతా వెళ్ళిపోతుంది. అలా క్రోమాకి ఏమైతే కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈజీగా, చాలా ఎడిటింగ్. నెక్స్ట్ పార్ట్ ఇదైతే ఇంకా చాలా అనుకుంటున్నా. నెక్స్ట్ క్లిప్లో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి వాయిస్ ఓవర్ అనేది మనం ఈజీనే, వాయిస్ ఓవర్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇంకా ఏముంది, ఇంకా ఏం లేదు. జస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మనం థంబ్నెయిల్స్ అయితే జస్ట్ ఇక్కడ క్యాప్చర్ బటన్ ఉంది కదా, దాంతోపాటు మనం ఇక దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే వీడియోగా జస్ట్ ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఇక్కడ షేర్ బటన్ పైన క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టంగానే అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది అన్నమాట. మన ఫ్రేమ్ రేట్ కూడా 30, నాకు రెజల్యూషన్ కూడా తక్కువ సపోర్ట్ చేస్తుంది నా ఫోన్. మీ ఫోన్ ఇంకా మంచిదైతే 1080 వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొకటి జస్ట్ ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆడియో ఫేడ్ అవుతుంది. ఇక్కడ ఆడియో ఉంది కదా, దానిపైన ఇక్కడ ఇలా కింద స్క్రోల్ డౌన్ చేయాలి, ఆడియో ఫేడింగ్ ఉంది కదా, దాన్ని ఆన్ చేస్తుంది. డబుల్ క్లిక్ ఇస్తే ఆన్ అవుతుంది. జస్ట్ పెంచుకుంటున్నాను చూడండి. ఇందులో అయితే మ్యూజిక్ ఉంది, బట్ ఇంకో మ్యూజిక్ ఓకే, మ్యూజిక్ అయితే యాడ్ చేశాను కదా. ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో స్లోగా అనేది సాంగ్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి. కదా అలాగన్నమాట. ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ కింద ఆడియోలో కూడా జస్ట్ ఇక్కడ ఫేడింగ్ అని ఉంది కదా, దానిపైన రెండింటిపైన క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది చూడండి. వీడియో స్లోగా ఫేడ్ అయింది. అలా మన వీడియో ఈజీ చాలా. ఇందులో మనం క్లిప్స్ చాలా వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను చేసిన క్లిప్స్ కొన్ని చూపిస్తాను చూడండి. అదేం కష్టం కాదు, చాలా ఈజీ. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఇది
స్ప్లిట్ స్పెక్ట్రమ్ అని ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇది ఇక్కడ ఈ కింద ఈ స్క్రీన్లో చూడండి. స్క్రీన్లో జస్ట్ అలా ఎఫెక్ట్ కోసం అనేసి ఈ స్ప్లిట్ స్పెక్ట్రమ్ అనేది యూస్ చేస్తాను. ఓకే, ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, బాయ్.